క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు ప్రత్యేకంగా మనం క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి కానీ మన మధ్యలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం రండి. పాస్టర్ సైమన్ పాల్ గారు వందనాలండి. పాస్టర్ మన్రాజా గారు వందనాలండి. ఈరోజు ప్రత్యేకంగా మనం క్రైస్తవ కుటుంబం అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. అసలు పాస్టర్ గారు, ఈ క్రైస్తవ కుటుంబం ఏ విధంగా ఉండాలంటారు? మంచి ప్రశ్న అండి. చాలామంది క్రైస్తవులమే కదా, మేము ఎట్లున్నా ఏం కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో వాక్యంలో ఉన్నదాన్ని ఉన్నట్టు పాటిస్తూ ఉంటారు. అయితే మనం ఒక విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే క్రైస్తవులు అని చెప్పుకుంటామో ఇది ఏదో ఒక మతమో లేదంటే ఒక ఆచారమో ఒక పద్ధతో కాదండి. ఇదంతా కూడా ఒక మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి చూపించిన ఒక మార్గం. ఈ మార్గంలో నడవడమే మనకు కావాలి. ఈ మార్గం ఎందులో మనకు తెలుస్తుంది, ఎక్కడ ఉంటుందని అంటే వాక్యంలో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మొత్తం చదువుతూ వెళ్తూ ఉన్నట్లయితే మానవులు ఏ రీతిగా జీవించాలి, మానవులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ జీవిత శైలి ఏ విధంగా ఉండాలి అనే విషయాలన్నింటినీ కూడా భద్రంగా ఇందులో లిఖించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత కూడా ఆయన అనేక విషయాలు బోధించారు. భార్యాభర్తలు ఈ విధంగా ఉండాలి, పిల్లలు ఈ విధంగా ఉండాలని. తర్వాత అపోస్తులు కూడా బోధించడం మనం చూస్తూ ఉంటాం. అయితే మనం కొన్ని సందర్భాలు ఒక విషయం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం, ఇది అందరికీ తెలిసిందే. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు ఏ ఆచారాలు ఆచరించినా, ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా సరే నేనును నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించదనని చెప్పేసి యెహోషువ గారు చెప్తారు. ఇదండి ప్రతి క్రైస్తవుడు కూడా వాళ్ళు ఆ విధంగా ఉంటా ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఆ విధంగా ఉంటున్నారు కదా, నేను ఆ విధంగా ఉండాలనుకోవడం కాదు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్నది తెలుసుకొని నువ్వు ఆ విధంగా ఉండడం, అది నిజమైన క్రైస్తవ కుటుంబం చేయాల్సిన బాధ్యత, పని. దేవుని మార్గాన్ని ఎంచుకోవడం అనేది చాలా కష్టమైన మార్గం అండి. ఎందుకంటే ఈ లోకాశలు ఇవన్నీ కూడా మనల్ని బలహీనులుగా చేస్తాయి. ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేసి ఆదాము అవ్వ ఏ రీతిగా అయితే పాపం చేశారో మనకి కంటికి కనిపించేదానికి అట్రాక్ట్ అవ్వడం, లేదంటే మనసుకు నచ్చిన దానికి అట్రాక్ట్ అవ్వడం, వీటికి అన్నిటికీ కూడా అట్రాక్ట్ అయిపోయి మనం దేవుడు మాటలు విన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం భారంగా అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడు మాట వినాలి. దేవుడు మాట విన్నప్పుడు లోకము మనకి ఇది మంచిది కాదని ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కూడా సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే బాలుడు నరవలసిన త్రోవ అని వాడికి నేర్పాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఫస్ట్ పెద్దవాళ్ళందరూ కూడా వాక్యాన్ని చదివి వాక్యంలో ఏముందో తెలుసుకొని నేర్చుకొని వాళ్ళు వాక్యానుసారంగా జీవించాలి. ఆ తర్వాత పిల్లలకి బోధించాలి వాళ్ళు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా పెద్దల్ని గౌరవించాలి, స్త్రీలకి ఏ రీతిగా మర్యాదనివ్వాలి, తర్వాత దేవుని సన్నిధిలో నీ పాత్ర ఏంటి అని పిల్లగాడికి ఖచ్చితంగా మనం చెప్పాలి. అది చిన్న పిల్ల అయినా లేదంటే పాప అయినా బాబు అయినా ఎవరైనా సరే మనం చెప్పలేదనుకోండి, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత లేదంటే ఊర్లో ఉన్న వాళ్ళు సిటీలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ మంచి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే పర్వాలేదు, కానీ సిటీ కల్చర్ అంతా ఏ రీతిగా ఉంటుంది, లేదంటే అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా అన్నీ అనుకూలంగా ఉండవు. వాక్యానుసారంగా అనేక విషయాలు ఉండవు. దేవుడు సిటీల్ని వీటన్నిటిని కూడా బబులంతో పోల్చడం మనం చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథంలో. ఆ స్థితిలో ఉండకుండా ముందే మన పిల్లలకి మన జాగ్రత్త చెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు సరిగా ఉంటారు. ఇంకా మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5-6 వచనాల్లో కూడా భార్యాభర్తలు ఏ రీతిగా ఉండాలి, వారు సంఘంలో ఏ రీతిగా ఉండాలనే విషయాలు కూడా మనకి స్పష్టంగా చెప్పబడతా ఉంటాయి. చాలా చక్కగా వివరించారండి పాస్టర్ గారు. అసలు ఒక క్రైస్తవ కుటుంబంలో ప్రత్యేకంగా ఉండాల్సిన పద్ధతులు ఏంటి, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి చెప్పగలుగుతారా? పద్ధతులు అని అంటే ముందుగా మనకి బోధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బైబిల్ నుంచే. బైబిల్లోనే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మనకి రాయబడి ఉంది. మొదటగా 10 ఆజ్ఞలు నేర్పించాలి పిల్లలకి పెద్దలకి. ఇంట్లో ఉన్న మనం అందరం కూడా పాటించడం మొదలుపెట్టినప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. మనకి పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేశారు, బాలుడు నడవవలసిన త్రోవలు వారికి నేర్పమని. ముందు ఈ ఆజ్ఞల గురించి మనం వాళ్ళకి నేర్పకపోతే వాళ్ళు ఇంకా కొత్తగా ఇంకా వేరే విషయాలన్నీ నేర్చుకుంటా ఉంటారు. తెలుసుకుంటున్న కొద్దీ దేవుని గురించి మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసి లోక సంబంధమైన విషయాలన్నిటిలో కూడా మునిగి తేలుతూ ఉంటారు. సో ముందుగా మనం దేవుని ఆజ్ఞలు పాటించడం కుటుంబస్తులుగా నేర్పించాలి. ప్రస్తుతం బాగా ఎక్కువగా నాకు బాధ కలిగించే విషయం ఏంటి అని అంటే సేవకుల పిల్లలే ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారు. సేవకుల పిల్లల వల్ల సువార్త డిస్టర్బ్ అవుతుంది. అర్థమవుతుందా?
ఇప్పుడు సేవకులు మా పిల్లలే కదా, ఏం కాదు నేను పరిచర్యలో ఉన్నా కదా అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాగ్రత్త చేసుకోకపోవడం వల్ల వాళ్ళే సువార్తకు ఆటంకంగా మారుతూ ఉన్నారు. ప్రస్తుతం కాలంలో జరుగుతుందంతా అదే. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారని అంటే విశ్వాసుల కంటే కూడా సేవకుల పిల్లలే బాగా వెనకబడిపోయిన పరిస్థితి విశ్వాసంలో. సంఘానికి వచ్చే వాళ్ళతోటే చెడ్డ మరి కనెక్షన్లు పెట్టుకోవడం, వాళ్ళని చెడ్డగా కామెంట్లు చేసే ఈ స్థితి అంతా ఎవరి దగ్గర ఎక్కువగా ఉందంటే విశ్వాసులు భయభక్తులతో వస్తున్నారు, కానీ సేవకులు వాళ్ళ పిల్లల్ని సరిగ్గా జాగ్రత్త చేయకపోవడం వల్ల సంఘానికి ఒక మందిరానికి కొన్ని మందిరాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా సంఘ సభ్యులు ఉంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని సరైన పద్ధతిలో వాళ్ళని నేర్పకపోవడం వల్ల. అందువలన వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేటప్పటికి వాటన్నిటి నుంచి కూడా తొలగిపోతూ ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండే పద్ధతి నేర్పట్ల, తల్లిదండ్రులకి విలువనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ సేవకులైనా సరే ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే పరిస్థితి నేర్పించుకోవట్లేదు. ఒకవేళ కష్టపడి పనిచేసే సేవకుడు ఉన్నప్పుడు తన భార్య కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవాలి కదా. ఈ పాస్టమ్ గారు వాళ్ళు పిల్లల్ని సరిగా చెప్పకపోవడం బట్టి, చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడే విధానాలు పద్ధతులు నేర్పకపోబట్టి రేపొద్దున విశ్వాసులు అందరి ముందు కూడా తండ్రిని గౌరవం లేకుండా మాట్లాడడం, దీనివల్ల ఎంతో వెనకబడిపోతుంది సువార్త. దీనివల్ల చాలామంది పాస్టర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇతరులు కూడా ఇవ్వట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అవునండి, చాలా బాగా వివరించారండి. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా పాస్టర్ గారు? అవునండి, మనం పాస్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. సేవకులు సరిగా ఉన్నప్పుడు, సేవకుల కుటుంబం సరిగా ఉన్నప్పుడు విశ్వాసుల కుటుంబం కూడా దేవునిలో బలంగా ఉంటారు. మనం క్రీస్తుల కుటుంబం అని చెప్తున్నాం కాబట్టి ఈ కుటుంబం అనేది సంఘం నుంచి ప్రారంభమవుతుంది. సంఘంలో ఏం జరుగుతాయో అవి మన కుటుంబాల్లో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. సంఘంలో ఉండే పెద్దలు సేవకులు సరిగా లేకపోతే తర్వాత సంఘంలో ఉండే సంఘ బిడ్డల కుటుంబాలు కూడా సరిగా ఉండవు. కాబట్టి ముందుగా ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు స్థిరంగా ఉండాలి. చాలా చక్కగా వివరించారండి. మనం తదుపరి కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ కుటుంబం అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలను తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఒక క్రైస్తవ కుటుంబంలో ఈ దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు కానుకలు గురించి అసలు ఏం నేర్పించాలి? అసలు అర్పణలు అంటే ఏంటి, కానుకలు అంటే ఏమిటి, వీటికి క్రైస్తవ కుటుంబానికి సంబంధం ఏంటి అసలు? చాలా చక్కటి ప్రశ్న అండి. క్రైస్తవం అనగానే మా దగ్గర నుంచి ఏదో తీసుకుంటున్నారు, లేకపోతే మా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు, అందుకే మాకు సువార్త చేస్తున్నారు అనే ఆలోచనలో ఇప్పుడు చాలామంది ఉంటున్నారు. కాకపోతే ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, దేవుని సువార్త అనేది అందరికీ కూడా అందాలి. అందరి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న పని. నీవు సువార్తను తెలుసుకొని ఏ విధంగా అయితే రక్షణ వైపుకి వెళ్ళావో, నీలాంటి నీ సహోదరులకు కూడా ఈ రక్షణ భాగ్యం అందించాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, అందరి మీద ఉన్నది. ఈరోజు నేను సువార్థికుడిగా కంప్లీట్గా నన్ను నేను డెడికేట్ చేసుకున్నా కాబట్టి నేను ట్రైనింగ్ చేసుకొని దేవుని పరిచర్యలో సంపూర్ణంగా ఉన్నా. ఇంకా నాకు వేరే పని లేదు, ఆదాయ మార్గం లేదు. ఈరోజు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఒక ఉద్యోగం మీరు చేస్తున్నారు. సో మీరు చేస్తున్న ఉద్యోగంలో అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని మీరు గమనించి దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు, మొక్కుబళ్ళు, కానుకలు ఇవి మీరు దేవునికి సమర్పిస్తున్నప్పుడు సువార్త నేను మీ పక్షాన, మీ తరపున మీ భాగం కూడా నేను చేయగలుగుతా. దాంతో పాటుగా మీరు మీ టైంను కూడా దేవుని కోసం కేటాయించగలగాలి. అంటే నేను ఇంటి దగ్గర ఉండి డబ్బులు పంపిస్తున్నా కదా సరిపోద్ది అనుకుంటే అట్లా తప్పది. అది కాదు, మనకి ఖచ్చితంగా సమయం కూడా చూసుకోవాలి. దేవుని కోసం నేను సమయం కేటాయించాలి. కంపల్సరీ ఖచ్చితంగా నెలకి కొన్ని రోజులు, వారానికి కొన్ని రోజులు నేను సువార్తలో ఉండాలని చెప్పని ఎప్పుడైతే డెడికేట్ చేసుకుంటామో అప్పుడు సువార్త అందరికీ అందుతుంది. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనవి, అభివృద్ధికి సూచనగా ఉన్నాయి. ఎందుకనంటే మనము అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము మొట్టమొదటిగా దశమ భాగాలు ఇచ్చారు, తర్వాత ఆయన కొడుకు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు అభివృద్ధి చెందిన కొలది దశమ భాగాలు ఇంకా ఎక్కువ ఇస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందిన కొలది కానుకలు ఇస్తున్నారు. అంటే కానుకలు ఇవ్వడం అనే దానికి అర్థం ఏంటి అని అంటే, నేను అభివృద్ధి చెందాను అని దేవునికి మనం చెప్పడం, కృతజ్ఞతగా ఇవ్వడం. నేను అభివృద్ధి చెందుతున్నా కాబట్టి నేను ఇంకా దశమ భాగం ఎక్కువ ఇస్తా.
నేను కానుకలు ఇంకా ఎక్కువ ఇస్తాను. దాని ద్వారా ఇంకా నలుగురు సువార్తను తెలుసుకోగలుగుతారు. తదుపరి ఈ సువార్త అందరికీ చేరిన సమయాల దేవుని రాకడ అనేది వేగవంతం అవుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా ప్రాముఖ్యంగా నాకు బాగా నచ్చే విషయం ఏంటి అని అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో దశమ భాగాలు అన్నీ కూడా నావి అంటున్నారు దేవుడు. ఇది నాది అని చెప్తున్నప్పుడు ఆ దేవునికి తనవి తనకి మనం తిరిగి ఇవ్వడం ఎంతైనా ఖచ్చితంగా అవసరం. ఈ ప్రాముఖ్యత అనేది చిన్ననాటి నుంచే ఒక క్రైస్తవ కుటుంబంలో మనం నేర్పించాలి. క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కానుకలకున్న ప్రాముఖ్యత చిన్ననాటి నుంచే పిల్లలకి నేర్పించాలి. నేను 2 నెలల క్రితం యూరోప్ దేశంకి వెళ్ళాము దేవుని సువార్త పని నిమిత్తమే. అక్కడ ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా దశమ భాగాలు కానుకలు చాలా ఎక్కువగా వచ్చేయట. ఈ కరోనా కంటే ముందు కూడా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా దశమ భాగాలు కానుకలు చాలా వచ్చాయి. ఈ 10 సంవత్సరాల నుంచి బాగా తగ్గిపోయాయి. ఎందుకు అనంటే యూత్, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న యవ్వనస్తులు ఎవరు కూడా సరిగా దశమ భాగాలు కానుకలు చర్చికి పంపడం లేదట. దానివల్ల వాళ్ళు సువార్త కార్యక్రమాలు ఏమి సరిగా చేయలేకపోతున్నారు. దీనికి కారణం ఎక్కడుంది అంటే ఇంట్లో నుంచి వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేకపోవడం, చిన్ననాటి నుంచి వాళ్ళకి దశమ భాగాలు కానుకలు కొన్ని విలువ నేర్పకపోవడం వల్ల వారు వచ్చినవన్నీ కూడా సొంత ఖర్చుల కోసం వాడుకొని రకరకాల చెడు మార్గాల్లో ఆత్మీయత అనేది క్రమంగా లోపించిపోయింది. వాళ్ళు ఆత్మీయతలు బాగా వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఐరోపా దేశాలు ఉన్నాయి. మనం అటువంటి దుస్థితిలోకి జారిపోకూడదు. మన భారతదేశంలో దేవుని సువార్త ఘనంగా జరగాలి అని అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి దశమ భాగాలు ఇచ్చేదాని విషయంలో ప్రోత్సహిస్తూ రావాలి. చాలా బాగా వివరించారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు చెప్పండి. దశమ భాగానికి ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, దశమ భాగం కానీ లేదంటే ఫ్రీవిల్గా మనం ఇచ్చే కానుకలు అర్పణలు కానీ సంఘం అభివృద్ధి పడడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. బయట ఉన్న ఆరోపణ ఏంటంటే చాలామంది క్రైస్తవుల్ని వ్యతిరేకించే సహోదరులు కేవలం క్రైస్తవ్యం మీద బురద జల్లడానికి ఇవన్నీ కూడా సేవకులు తినేస్తారు, లేదంటే వాళ్ళు ఇల్లులు బిల్డింగ్లు కట్టేసుకుంటారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. చెప్పాలంటే బాధాకరం, కొంతమంది అదే రీతిగా చేస్తూ ఉన్నారు. కొంతమందిని బట్టి కష్టపడి సేవ చేసి పనిచేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా సైతం వాళ్ళకి భోజనం ఆహారం లేకపోయినా సువార్త పనిచేసే సేవకులు చాలామంది ఉన్నారండి. కేవలం క్రీస్తు పని జరగాలి అని చెప్పేసి వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ కూడా వెచ్చించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ దశమ భాగాలు, ఈ కానుకలు మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు ఖచ్చితంగా చెప్పారు. మనకి శాస్త్రులు పరిచయులు వాళ్ళతో మాట్లాడుకుంటా మత్తయి సువార్త 23 వచనంలో చూసుకున్నట్లయితే 23వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే మీరు వాటిని మానక వీటిని ఇవ్వడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే మీరు ప్రేమ, నమ్మకము ఇవన్నీ కూడా మీరు ఉంచుకుంటూ మీరు దశమ భాగాలు ఏవైతే ఇస్తున్నారో వాటిని కూడా కంటిన్యూ చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన నోటి ద్వారా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆజ్ఞని అతిక్రమించకూడదు. ఈరోజు నేను తెలుసుకున్న దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక సంఘంలోకి వస్తున్నా, ఈ సంఘం ఇప్పుడు అభివృద్ధి పడాలంటే నేనేం చేయాలి? ఒకటి, నువ్వు సహాయం చేయాలి. నువ్వు ఫిజికల్గా సహాయం చేయగలిగితే ఫిజికల్గా సహాయం చేయగలగాలి. తర్వాత ఫైనాన్షియల్గా కూడా నువ్వు ఖచ్చితంగా సహాయం చేయగలగాలి. ఎప్పుడైతే ఆ రీతిగా సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా అర్థం చేసుకొని నా సంఘం అభివృద్ధి పడాలి, ఈ సంఘం విస్తరించబడాలి, దేవుని రాజ్య పరిచర్య జరగాలి అని ఎప్పుడైతే అందరూ అర్థం చేసుకొని పని ముందు చేస్తారో అప్పుడు ఖచ్చితంగానండి దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటారు. వాళ్ళు ఇచ్చినది కొలది దేవుడు అధికంగా ఇస్తానని చెప్పి ఉన్నాడు. మలాకి గ్రంథంలో కూడా మీరు ఇచ్చి నన్ను శోధించుడు అని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన మాటని తప్పేవాడు కాదని చెప్పేసి వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మనం ఏదైనా సరే ఆయనకి ఇవ్వాలి, మనం అడగాలి, దాన్ని పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం శిష్యుల్ని కూడా చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా సువార్త పరిచర్య చేసేటప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా అనేక మంది వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని సగం కన్నా ఎక్కువ కేవలం శిష్యులకే వాళ్ళ ప్రయాణాలకి వాళ్ళ ఆహారానికి ఇచ్చేశారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో వారి సువార్త ప్రభావితంగా జరగడం మొదలుపెట్టారు. అప్పటి వరకు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వాళ్ళు సువార్త చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఫైనాన్షియల్ సపోర్టు వాళ్ళ సంఘ సభ్యుల దగ్గర నుంచి విశ్వాసుల దగ్గర ఉందో అప్పుడు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడం ప్రారంభించారు, అక్కడ సువార్త చేయడం ప్రారంభించారు, అక్కడ అనేక సంఘాలను స్థాపించడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఒక సంఘంలో చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. ఇది
చాలా చక్కగా వివరించారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకొన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. సంఘానికి ఉపదేశాలు అనే ఈ కార్యక్రమంలోని క్రైస్తవ కుటుంబం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలను మనం పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇంకా అసలు క్రైస్తవ కుటుంబం నేర్చుకోవాల్సిన మరికొన్ని విషయాలను మాకు చెప్తారా మీరు? తప్పకుండా అండి. మనం ఇచ్చే విషయంలో ఎప్పుడూ వెనక్కి వెళ్ళకూడదనే విషయాలు చిన్ననాటి నుంచే కుటుంబస్తులకి తల్లిదండ్రులు, పెద్దలు నేర్పించాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే లోకమంతా కూడా ఎవరి స్వార్థం కోసం, అంటే నెలకు వచ్చేటప్పటికి ఇన్ని ఖర్చులన్నీ పెట్టుకొని అవి కొని ఇవి కొని నెలకు ఈఎంఐలు పెట్టుకొని ఇన్స్టాల్మెంట్లు అవి కట్టాలి ఇవి కట్టాలి అప్పులు, ఇదంతా మనం లాక్ అయిపోతున్నాం. దేవుని చిత్తం అది కాదు. మనము స్వేచ్ఛాజీవులుగా ఉండాలన్నది దేవుని చిత్తం. కానీ మనం అనుకుంటున్నాం నాకు ₹1,00,000 సంపాదించుకొని జాబ్ వచ్చింది కాబట్టి నేను అవి కొంటా ఇవి కొంటా ఇవి కూడా. సో స్లోగా మనకు తెలియకుండానే మనం ఒక దగ్గర ఇరుక్కుపోతున్నాం, చిక్కుబడిపోతున్నాం. సో ఇది దేవుని చిత్తం కాదు. మనం స్వేచ్ఛాజీవులుగా ఉండాలి. ముందు మన ఖర్చులు మనం తగ్గించుకొని బ్రతకాలనేది నేర్పించాలి. ఇక బాగా కాస్ట్లీగా అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి ఇట్లాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశాలు పిల్లలకు వస్తున్నప్పుడు అది మన జీవిత విధానం కాదు. మన ఖర్చులు మనం తగ్గించుకొని మన చుట్టూ ఉంటున్న ఇబ్బందుల్లో ఉంటున్న వారికి మనం సహాయపడాలి అనేది మనం నేర్పించాలి. దశమ భాగాలతో పాటుగా కానుకలతో పాటుగా మన చుట్టూ ఉంటున్న వారికి మనం సహాయపడడానికి కూడా కొంత మొత్తం మనం వెచ్చించాలనేది చిన్ననాటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి. సహాయ కార్యక్రమాల్లో వాళ్ళని ముందుకు మనం ప్రోత్సహించాలి. ఎందుకనంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నదంటే ప్రేమ గురించి ఇక్కడ చెప్తూ ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అని ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే ఈ పని చేస్తే నాకేం లాభం అని ఆలోచించకుండా చేసేది నిజమైన ప్రేమ. మనము ఒక వ్యక్తికి సహాయపడుతున్నామనంటే బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడి ఉంది గ్రంథంలో. అంటే మనము దేవుని కోసం చేస్తున్నాం అనుకోవాలి, కానీ ఈ వ్యక్తి నన్ను తిరిగి మళ్ళీ మెచ్చుకుంటాడా లేదా, లేకపోతే ఈ పని చేసినందుకు నలుగురు నన్ను చూసి మెచ్చుకుంటారా లేదా, ఇది స్వప్రయోజనం. అది మనకు అనవసరం, అది అవసరం లేదు కూడా. ఎప్పుడైతే మనం చిన్ననాటి నుంచే సహాయం చేసే గుణం పిల్లలకు నేర్పిస్తూ ఉన్నామో అప్పుడే నిజమైన యేసుక్రీస్తును మనం నలుగురికి చూపించగలుగుతాం. ఆదిమ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇవి చేశారు. వాళ్ళు సువార్త కోసం ఎంతకైనా తెగించారు, ఎంత దూరం వెళ్ళడానికైనా వచ్చారు. ఒక ప్రాంతంలో ఏదైనా కరువు కాటకాల్లో ఉన్నారు అని అంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూడా అక్కడ పరిచర్య చేయడానికి, ఒక ప్రాంతంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వాళ్ళు అంటువ్యాధులతోటి చాలామంది చనిపోతున్నారన్నప్పుడు వీళ్ళకి కూడా ఈ మిషనరీస్ అనే వాళ్ళకి కూడా వాళ్ళకి జబ్బు వస్తుందని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి సహాయపడడానికి ముందున్నారు. అంత కమిట్మెంట్, డెడికేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనలో లేదు. దానివల్లనే క్రైస్తవ సంఘం ఈరోజు చాలా సువార్త అనేది చాలా స్లో అయిపోయింది, నిదానం అయిపోయింది. ఆత్మ అనేది చల్లారిపోతూ ఉన్నది. దాన్ని మళ్ళీ తిరిగి రగిలించాల్సిన బాధ్యత కుటుంబంలో నుండే స్టార్ట్ అవ్వాలి. చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు కూడా మాకు కొన్ని విషయాలు చెప్పండి. అసలు క్రైస్తవ కుటుంబం చేయాల్సిన మరికొన్ని బాధ్యతలు ఏంటి? మనకి దేవుడు చాలా బాధ్యతలు అప్పచెప్పారండి. మనం స్వార్థంగా ఉండకుండా ఉండడం అసలు అది చాలా అవసరం. మనం దేవుడి పని చేయడము, దేవుని స్వార్థ ప్రకటించడము, తర్వాత దేవుడి సంఘంలో అనుదినం కూడా కూడుకుంటూ ఆయన స్తుతించి ఆయన కనపరచడం, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన బాధ్యతలు. కానీ వాటితో పాటు కూడా ఇంకా మనం ఎక్స్ట్రా టైంని వెచ్చించి ఇంకా ఎక్స్ట్రా టైం మనం పర్సనల్గా తీసుకొని బీదలకు సహాయం చేయడానికి మనం కేటాయించాలి. తర్వాత ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారో వాళ్ళకి కూడా మనం సహాయం చేయగలగాలి. దుస్తులు కానీ, ఆహారం కానీ, లేదంటే మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నట్లయితే వాళ్ళకి అవి సహాయం చేయడానికి కూడా మనం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా బీదలకి, విధవరాళ్ళకి మీరు సహాయం చేయాలని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే దేవుడు అందరికీ కూడా దేవుడే. ఈరోజు ఎవరైతే బాధలో ఇబ్బందుల్లో ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన సహోదరులే. ఒకానొక రోజున నువ్వు చేసే సహాయాన్ని బట్టి వాళ్ళు సహాయాన్ని పొందుకొని వాళ్ళు అభివృద్ధి చెంది ఒకానొక రోజున వాళ్ళ దేవుడిని తెలుసుకొని వారి ద్వారా సువార్త చేయబడింది అనుకోండి, నీ ద్వారా అక్కడ ఒక గొప్ప పని జరుగుతూ ఉన్నది. నువ్వు చేసే ఒక చిన్న పని ద్వారా అక్కడ గొప్ప ప్రవాహం కనబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, నువ్వు చేసే సహాయాన్ని ఒకళ్ళు మార్చి
వాళ్ళు రక్షణ పొందుకొని కొన్ని రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు రెండో రాకల్లో వచ్చినప్పుడు నీతో పాటు ఆయన కూడా ఎత్తబడితే, ఆయన కూడా పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు ఎంత సంతోషం చెప్పండి. నువ్వు చేసిన ఒక చిన్న యాక్ట్, చిన్న పని, అది కొద్ది రూపాయలు కావచ్చు, లేదంటే కొన్ని దుస్తులు కావచ్చు, లేదంటే కొంచెం ఆహారం కావచ్చు, ఒక చిన్న కైండ్నెస్ యాక్ట్ అక్కడ ఒక గొప్ప ప్రభావాన్ని చూపించింది. అలాంటి ప్రభావితమైన జీవితాన్ని మనం గడపాలి అని దేవుడు ఆశపడతా ఉన్నారు. చాలామందికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఈరోజు ఉన్న సంఘాల్లో కూడా అనేక మంది వారి ఆశల్ని చంపుకొని వారికి ఉన్న అలవాట్లు అంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ని వాళ్ళు ఆపుకొని వాళ్ళు ఎంతోమందికి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. వాళ్ళు సహాయం చేసినప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా కనీసం నేను సహాయం చేశాను కూడా చెప్పుకోరండి. నిజంగా అలా ఉండగలగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు సేవకులు చాలామంది దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు కేవలం పరిచర్య చేయడానికే మొత్తం వాళ్ళ సమయము లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. కానీ ఎవరైతే సేవకులు సరైన విశ్వాసం లేపగలుగుతారు సంఘంలో, వాళ్ళు మంచిగా పనిచేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ అన్ని విషయాల్లో స్థిరంగా ఉన్న వాళ్ళని వాక్యం ద్వారా ప్రభావితం చేయగలిగితే ఒక సంఘం ద్వారా అనేక మంది సహాయాన్ని పొందుకుంటారు. దేవుడు మొదటి నుంచి కూడా అదే ఆశపడతా ఉన్నారు. ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరినీ చూడండి, వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళ ఉన్న మధ్యలో గొడవల గురించే కొట్టుకునేవాళ్ళు, బయట ప్రపంచాన్ని పట్టించుకునేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా వారి దగ్గర మిగిలిపోయే ప్రశ్న ఇదే, మీరెందుకు ఈ రీతిగా ఉంటున్నారు, మీరెందుకు ఈ విధంగా ఉంటున్నారు, మీరు మారండి అని చెప్తా ఉంటే మేమే సరిగ్గా ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటా ఉంటారు. అలా కాదండి, వాక్యంలో ఏమున్నదో మనం దాన్ని గ్రహించాలి. ఇక్కడ మనం 1 యోహాను 3వ అధ్యాయము 17-18 వచనాలు కూడా చూస్తే, మన సహోదరుడు ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయగలవని తెలిసి కూడా నువ్వు సహాయం చేయలేనప్పుడు దేవుని ప్రేమ నీలో ఎక్కడుందని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించి మనం స్థిరంగా దేవునిలో బలాన్ని పొందుకొని ఒక ఆత్మీయ కుటుంబంగా ఎదగాలి. చాలా బాగా వివరించారండి. మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి గాను పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసినట్లయితే కార్యక్రమాన్ని ముగించుకుందాం. సరే, ప్రార్థించుకుందామండి. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఎంతో గొప్ప విషయాలను మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా, నీ కృపచేత మమ్మల్ని బలపరిచారని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయ్యా ఒక విత్తనాన్ని మొలకెత్తించారని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని అయ్యా ఎవరైతే ఆపదలో ఉంటున్నారో, అవసరతలో ఉంటున్నారో వారికి సహాయం చేసే వారిని మీరు అనేక మంది లేవనెత్తుతారని మీరు నమ్మి విశ్వసించి సంఘాన్ని బలపరుస్తారని మేము విశ్వాసం ఉంచుతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా మంచి విషయాలు మాకు వివరించినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. చూశారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకున్నాం. క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. ఒక క్రైస్తవ కుటుంబంలో వారి పిల్లల్ని ఎట్లా పెంచాలి, తల్లిదండ్రులను గౌరవించడం ఎట్లా నేర్పించాలి అనే విషయాలు మనం చాలా బాగా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక క్రైస్తవ కుటుంబము దేవుని పరిచర్యలకి ఎలా సహాయపడాలి అనే విషయాలను కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి అన్ని జ్ఞాపకం ఉంచుకోండి, అవి పాటించండి, దేవుని సేవకు సహకరించి దేవుని దీవెన ఆశీర్వాదాలను పొందుకోండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మనం ఇక సెలవు తీసుకుందాం. తరువాత ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.